హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా వ్లాగ్స్. సో ఈ రోజు అయితే మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి, మటన్ బిర్యానీ. సో ఈ రెసిపీ కోసం మాత్రం వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. సో ఇప్పుడు మటన్ బిర్యానీకి కావాల్సినవి ఒక 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట. అవి పొడుగ్గా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇవి డీప్ ఫ్రై చేస్తూనే నేను బిర్యానీ కోసం అయితే 1 కిలో వరకు మటన్ తీసుకున్నాను అనమాట. మీడియం సైజ్ పీసెసే తీసుకున్నానండి. సో ఇవి 3 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకున్నాను, విత్ బోన్సే మటన్ అయితే. ఇందులో ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకుంటున్నానండి, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను, ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని అందులోనే వేసుకుంటున్నాను. ఇంకా డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులోనే కొద్దిగానే వేసుకుంటున్నాను అనమాట. సో ఈ ఆనియన్ వేసుకున్నాక దీనితో పాటు ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం కూడా వేసుకుంటున్నానండి. ఈ కారంతో పాటు చిన్న స్పూన్ తోటి 1.5 స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసుకుంటున్నాను. దీనితో పాటు 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే గరం మసాలా కూడా వేస్తున్నానండి. సో ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా అనమాట. దీనితో పాటు 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఉప్పు కూడా వేస్తున్నానండి. దీంతో పాటు 2 టేబుల్ స్పూన్స్ అయితే బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలాచీ, లవంగాలు అవన్నీ వేసుకుంటున్నాను, సాజీరా కూడా వేసుకుంటున్నానండి. దీనితో పాటు కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను సాజీరాతో పాటు. ఇంకా 1 కప్పు పెరుగు అయితే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. వేసాక మంచిగా మొత్తం పీసెస్కి మసాలా కలిపేలాగా ఇంగ్రీడియంట్స్ కలిపేసుకోవాలి. దాంతోపాటు ఒక హాఫ్ నిమ్మకాయ కూడా పిండుతున్నాను అనమాట. సో అల్లం అయితే నేను ఇందులో మిక్స్ చేయలేదండి, కుక్కర్లోనే డైరెక్ట్ వేసుకుంటాను. ఇప్పుడు కుక్కర్ పెట్టేసేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేస్తున్నాను. దానితో పాటు అందులో కొద్దిగా సాజీరా, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇంకా ఒక ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసుకొని ఇందులోనే వేసేసుకుంటున్నానండి. ఇవి కొద్దిగా బ్రౌన్ అయిపోవాలన్నమాట. ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను అనమాట. సో కొద్దిగా మంచి ఫ్లేవర్ రావడానికి, స్మెల్ కూడా రావడానికి ఇందులోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను అనమాట, ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే. దీంతోపాటు ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి. ఇవి కొద్దిగా మగ్గిపోయాయి ఆనియన్స్ అయితే. ఇప్పుడు ఇందులో మన మటన్ మిశ్రమాన్ని అయితే ఈ కుక్కర్లో వేసేసుకుంటున్నాను అనమాట. ఇది కొద్దిగా ఉడికాక అల్లం కూడా వేసేస్తాను అనమాట. ఇందులోనే అల్లం వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను. సో ఇలా కలిపేసేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ ఇందులోనే మొత్తం మసాలాస్ వేసేసాను కాబట్టి ఇంకా ఏమీ వేయను అనమాట. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించేసుకొని ఇలా అయితే ఉడుకుతుంది. సో మళ్ళీ ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. కింద అడుగంటకుండా మాడకుండా ఉంటుంది మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకున్నామంటే. సో మళ్ళీ మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దానికోసం 1 కిలో చికెన్కి అయితే 1.5 కిలో రైస్ అయితే తీసుకున్నానండి, బాస్మతి రైస్. సో ఎక్కువ రబ్ చేయకుండా కడిగేసుకొని పక్కకు పెట్టుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. సో ఇక్కడైతే మటన్ అయితే ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. సో ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇందులోనే నేను ఇందాక ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. సో ఇప్పుడు అల్లం వేసేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకొని ఇప్పుడైతే ఇది ఉడికాక ఇలా అయితే ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు దీనికి మనం ఆల్రెడీ వాటర్ వేసాం కాబట్టి నేనైతే కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి. మటన్ కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో మరోవైపు ఒక గిన్నె పెట్టుకొని అందులోనే కొద్దిగా నీళ్ళు వేసేసుకొని రైస్ ఉడికించుకోవడానికి ఆయిల్ వేసి మన గరం మసాలా, జీలకర్ర ఆకు అవన్నీ వేసేస్తున్నాను అనమాట. కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేస్తున్నాను. పుదీనా అయితే కాడలు కూడా వేస్తున్నానండి, ఫ్లేవర్ మంచిగా వస్తుంది. సో దాంతోపాటు అందులోనే కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇటైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది బిర్యానీ కోసం. మంచిగా ఆయిలీ మొత్తం పైకి వచ్చేసింది, ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. సో ఇటు రైస్ కోసం అయితే మంచిగా నీళ్ళు కూడా మసిలిపోతున్నాయి. సో ఇప్పుడు ఇందులో అయితే బియ్యం వేసేస్తున్నానండి, బాస్మతి రైస్ అయితే. ఇవి వేసుకున్నాక ఎక్కువ అయితే మిక్స్ చేయకూడదు అనమాట, గరిట జస్ట్ లైట్గా అలా మిక్స్ చేసేసుకున్నామంటే బాగుంటుంది. లేకపోతే మన రైస్ అనేవి ఇరిగిపోతాయి. అవి ఉడికేలోపు మరో గిన్నె తీసుకొని అందులో మనం కుక్ చేసుకున్న మటన్ అయితే కొద్దిగా అందులో వేసేసుకుంటున్నానండి.
సో ఇలా కొద్దిగా అయితే వేసేసుకోవాలి, వేసుకొని మొత్తం అటు ఇటు మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. ఇది స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు రైస్ అయింది లేనిది చూసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకున్నాక ఇందులో కొద్దిగా మళ్ళీ పైనంగా కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నాను అనమాట ఫ్లేవర్ కోసము. సో చాలా టేస్టీగా అండ్ ఈజీగా అయిపోతుందండి, ఎంతో ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ పైనంగా అయితే కొద్దిగా గీ కూడా వేస్తున్నాను. మనకి ఆయిల్ అనేది బిర్యానీలో ఎంత బాగా ఉంటే అంత టేస్ట్ వస్తుంది. మసాలాస్ కానీ ఆయిల్ కానీ, మెయిన్ అయితే మసాలా ఆనియన్ అయితేనే ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బిర్యానీకి ఎక్సలెంట్ వస్తుంది అనమాట. సో ఇటుపక్క అయితే రైస్ అయితే ఉడుకుతుందండి. సో రైస్ వచ్చేసి మనకి ఒక 70-50% ఉడికితే మాత్రం చాలండి, ఇంకెక్కువ ఉడికిందంటే చాలా మెత్తగా అయిపోతుంది. సో రైస్ అయితే రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ రైస్ వేసినప్పుడు ఒకసారి కలిపెట్టాను, మళ్ళీ ఇప్పుడు సో ఇలా అయితే మనం చేయి పెట్టి ఇలా అనగానే విరిగిపోవాలన్నమాట. ఎక్కువ మెత్తగా అయిందంటే మళ్ళీ తర్వాతకి దమ్ పెట్టినప్పుడు ఇంకా ఎక్కువ మెత్తగా అయిపోతుంది. సో రైస్ అయితే పర్ఫెక్ట్గా అయితే 70% అయితే ఉడికింది. సో ఇలా అయితే నేను తీసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నానండి, మన జల్లిగిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట. సో ఇలా జల్లిగిన్నెలోకి తీసేసుకున్నాక మొత్తం వాటర్ అనేది మాత్రం కిందికి దిగుతుంది. సో కొద్దిగా లైట్గా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి. సో 70% అయితే ఉడకాలి, 50% ఉడికినా కూడా కొద్దిగా మనం మళ్ళీ పైనంగా అయితే కొద్దిగా మనం ఇవి ఉడికించుకున్న వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. కాబట్టి ముందే మనం ఒక 70% అయితే ఉడికించుకోవాలన్నమాట, లేకపోతే కొద్దిగా పలుకుగా ఉంటుంది. సో ఇప్పుడైతే అవి తీసుకున్న రైస్ని అయితే ఇప్పుడు పైన మనం కర్రీ పైన అయితే వేసేసుకుంటున్నానండి బాస్మతి రైస్. సో దీంతోపాటు ఈ రైస్ వేసుకొని అటు ఇటు స్ప్రెడ్ చేసుకున్నాక దాని మీదంగా మిగిలిన కర్రీ కూడా వేసేస్తున్నాను, మటన్ కర్రీ. సో మంచిగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలండి, మళ్ళీ లేకపోతే ఒక పక్కన కర్రీ ఉండదు, ఒక పక్కన కర్రీ ఉంటుంది. సో ఇలా వేసుకున్నాక మళ్ళీ పైన ఇంకో లేయర్ రైస్ వేసేస్తున్నానండి. ఇలా మంచిగా రైస్ అయితే ఇప్పుడు వేసుకునే లేయర్ కూడా రైస్ మంచిగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. మొత్తం కర్రీ పైన ఒకే లేయర్ లాగా రావాలి. సో మొత్తం అయితే ఇప్పుడు రైస్ వేసేసుకున్నాక దీని మీద కొద్దిగా పుదీనా కూడా వేసుకుంటున్నానండి. సో మనం జల్లిగిన్నెలో వేసుకుంటాం కాబట్టి అందులో వేసిన మన ఆకు కానీ బిర్యానీకి సంబంధించినవన్నీ మళ్ళీ రైస్తో పాటు తీసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ వాటర్లోనే వెళ్ళిపోతాయి అనమాట. సో ఇప్పుడు దాని మీద పుదీనా వేసాను కదా, పుదీనాతో పాటు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీరతో పాటు మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్ కూడా వేస్తున్నాను. ముందు కూడా వేసాను, మళ్ళీ ఇప్పుడు కూడా పైనంగా కూడా వేస్తున్నానండి. సో అందుకని ఆనియన్ డీప్ ఫ్రై చేసుకున్న కూడా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. సో కాబట్టి ఎక్కువగానే ముందే డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు దీంతోపాటు ముందు ఒక స్పూన్ వేసుకున్నానండి గీ, ఇప్పుడు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే గీ వేస్తున్నాను. ఫ్లేవర్ మంచిగా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, బిర్యానీ స్మెల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకుంటే. నేను ఇందులో అయితే డాల్డా అస్సలు యూజ్ చేయలేదన్నమాట. సో దాంతోపాటు మన ఫుడ్ కలర్ కూడా బిర్యానీ కలర్ కొద్దిగా వేసుకుంటున్నానండి, ఎక్కువ అయితే వేయట్లేదు. సో కొద్దిగా దాన్ని కూడా మనము ముందుగానే నేనైతే మిల్క్లో మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో అది వేసుకుంటున్నానండి. సో దాంతోపాటు ఒక హాఫ్ నిమ్మకాయ కూడా పిండుతున్నానండి పైనంగానే. మనం అన్నీ మసాలాస్ కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ వస్తుందండి. కొద్దిగా అటు ఇటు అయినా కూడా కొద్దిగా టేస్ట్ అనేది మాత్రం చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు నిమ్మకాయ పిండుకున్నాక మరోవైపు అయితే నేను బొగ్గుల్ని అయితే స్టవ్ పైన పెట్టి వేడి చేసుకున్నాను. ఇప్పుడు అది మన బిర్యానీ ఒక గిన్నెలో వేసుకున్నాను. ఇందులో కొద్దిగా 2-3 యాలకులు లవంగాలు వేసుకుంటున్నానండి. లవంగాలు వేసుకున్నాక అందులోనే నెయ్యి కూడా వేసుకుంటున్నాను. వేసుకున్నామంటే అది పొగ వస్తుంది, స్మోక్ వస్తుంది అనమాట. ఆ స్మోక్ వల్ల బిర్యానీ మొత్తం చాలా మంచి స్మెల్ వస్తుంది, చూస్తున్నారు కదా. అలా రావడంతో పాటు నేనైతే పైనంగా ఒక టవల్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నానండి, ఆ స్మెల్ స్మోక్ అనేది బయటికి వెళ్ళకుండా. సో ఇలా మూత పెట్టేసుకున్నాక దాని మీద వెయిట్ ఉండేది ఏదైనా కానీ
పెట్టుకోవాలన్నమాట. సో నేనైతే చిన్న రోల్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉంచుకున్నామంటే మన వేడి వేడి మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ షేర్ చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది మాత్రం కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.